ఇంకా బంగారు కోడి పెట్ట పడిపోయాడు సార్. 100 మంది రౌడీలను అవలలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఆ బ్లడీ బఫెలో నీ డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 ఇయర్స్, నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది. వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలించేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. 10కి 100కి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే, త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా? వాయిస్ మరి సెటిల్ ఎత్తరా ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసి చూస్తున్నారు? అబ్బో, వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! మర్యాదగానే చెల్లాయిన వారికి పెళ్లి చేయకపోతే నాకు ఇంకా కోపం తగ్గదు. అందుకే శాస్త్రులు గారిని పట్టుకొచ్చాను. బయటికి రావే, రా. ఎంత ధైర్యం! ఏమిటి వేషం? వేషం కాదే, రోషం. పూర్వం ఆర్బిడబ్ల్యూ కాదే వీడు, మంత్ర తంత్ర యంత్రాలు నేర్చే మగవాడిని. శాస్త్రులు గారు, మన పెళ్లి ముహూర్తం ఒక్క మాట ఆ చెవిలో పారేయండి. అదే మర్యాదగా బయటకు పోతారా, లేక నా మంత్ర మహితో నీ వల్లంత వేషాలు మాని మర్యాదగా నా ప్రేమను అంగీకరిస్తావా లేదా? రింతరు వీరు కనికరించరు. ఎంత కండకవరం! ఓం జూమ్ 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 వా. ఇంకో మంత్రం నేను వేశానా, ఇది నిన్ను కాటు వేస్తుంది. కాటు వేస్తుందా? నేను మంత్రం చదివానా? ఇది ఏమవుతుందో నీకే తెలియదు. ఓం శ్రీం హ్రీం గజం గజం పోం. నేను నీ మీద ఇంకో మంత్రం వేశాను. జచ్చనక 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 జం జం. ఓ ఎలా ఉంది మన మంత్రం యంత్రం తంత్రం విధి? ఇది పట్టు. హరి ఓం హరి. ఏ మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్తావా వెళ్ళవు? లేకపోతే నీ ఊరి నిండా వాపలి. నువ్వు ఈ ఊర్లో ఉన్నావా, ఈ ఊరంతా పోతాయి. అక్క, అది నక్క, గుంట నక్క.
అది ఊరు బయట దాటి వెళ్ళిందంటే ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమ గీతాలు పాడుకోవచ్చు. విజ్జి ఆర్బిడబ్ల్యూ నా చిన్న బజ్జి. ఆర్బిడబ్ల్యూ చెప్పు చెప్పు. కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా. ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా. చెప్పు చెప్పు. అయ్యి బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు అయ్యి బాబోయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోత నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి కొన్నా. షడప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పు లైవ్. వెంకటేశ్వరు ఎకరన్నారండి. జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగేనండి. వెళ్ళు. ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 1,00,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ఇది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, ఆ. గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఆ. ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. ఆ. మీ ఎంఆర్ఓ గారికి ఆ. ఎకరానికో 25,000 ఇస్తాం. ఎక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి? ఆ రైతులు చిన్న లింక్ ఎట్టారండి. ఏంటంట? ఎకరానికి ఇంకో 1,00,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం. ఇది నా ఫీలింగ్ కాదండి, మరి ఆ రైతుల ఫీలింగ్. వాళ్ళు ఏమన్నారంటే, ఏమన్నారు? నాకు తెలుసు సార్, మీరు సార్ ఇలా అలా కాదు సార్, వేరేలా, లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం